కార్డియో ఎప్పుడు చేశారు? కార్డియో ఈయనకి కార్డియో చేశారు. కార్డియో చేసినప్పుడు మీరు ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు వాళ్ళకి? ఏం ట్రైనింగ్ ఇచ్చారు? అంటే కొత్తగా వచ్చినాడు హెల్తీ పర్సన్, ఓన్లీ 30 years ఆయన ఏజ్, ఎందుకు చనిపోయినాడు? ఎందుకు తెలియదంటే మీకు ఇక్కడి నుంచి జిమ్ నుంచి వచ్చే చనిపోయి తెలియదు అంటే ఎట్లా? వీడియో చూసి ఉన్నదండి, మేము కాదనలేదు. జిమ్కి వచ్చినాడు కదా, ఆయనకేం 60 ఏళ్ళు అయిందా? 60 ఏళ్ళు అయింది. మేము హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఏం లేదు. మీరు మీ ఇష్టానికి కార్డియో జిమ్స్ అంతా చేపించేసి మీరు మళ్ళీ అతను ఏం చేయలేదంటే ఎట్లా? నువ్వే కోచర్ అన్నప్పుడు 4000 ఇస్తే కోచర్ ఉన్నా, 2000 ఇస్తే కోచర్ లేదన్నారు. కోచరు మాకే చెప్తున్నారు కోచరా గైడ్ అనేసి. సార్ ఇప్పుడు కార్డియో చేశారని మీరే చెప్తున్నారా? కార్డియో చేశారని చెప్తున్నారు మీరు, కార్డియో చేశారని చెప్తున్నారు కదా. కార్డియో చేసేటప్పుడు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి కదా అతనికి. వీడియోలంతా చూస్తే కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చే చనిపోయింది. ఫైన్ పడిందంట. చేస్తాం మేము, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, దానిపైన వెరిఫై చేయండి. ఇక్కడికి వచ్చారు న్యాయం చేయరా మీరు? న్యాయం చేయరా మీరు? అందులో జాయిన్ చేస్తున్నది ఉంటే కానీ పూర్ పీపుల్స్ జిమ్కి వస్తే చేయించుకుంటారు కానీ వాళ్ళకి న్యాయం చేయాలి చనిపోతే. న్యాయం అయితే ఎవరికి చేయరు. నువ్వు న్యాయం చేయాలి వాళ్ళకి, అట్లా వాళ్ళకి అట్లా కాదు. మీరు జిమ్ సెంటర్ వాళ్ళు వచ్చారు, పెట్టారు, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. వాళ్ళకి ఎంత అవసరం అంతే చెప్పాలి. మీరు ఇక్కడే చనిపోయినారు, నెక్స్ట్ ఇక్కడే చనిపోయినారు, ఇక్కడే చనిపోయినారు, ఇక్కడ చనిపోలేదండి. ఆయన మామూలుగా బయటికి వెళ్ళిపోయినాడు, ఫ్రెండ్ తో పాటు బయటికి వెళ్ళిపోయినాడు. బయటకు ఏం చేశాడు? ఏం ఏం తీసుకోలేదు అంకుల్. సంపూర్ణ ఆరోగ్యవంత మనిషి, 30 సంవత్సరాల యువకుడు ఎందుకు చనిపోతాడు? మీరు చెప్పండి. 30 years ఓన్లీ. ఆయన ఏమి చేయాలన్నా 30 years సార్ ఓన్లీ అతనికి. 30 years అంటే 30 సంవత్సరాలే సార్ అతనికి. ఏం విషయం లేదు సార్ యాక్చువల్ గా. సరే ఉండి ఇప్పుడు విషయం లేదు. ఒకవేళ ఈడ మిస్టేక్ అంటే అదే విధంగా చూస్తాం. మనం ఊరికి మాట్లాడి మనం కొత్తగా మాట్లాడుతున్నాం. సార్ ఇప్పుడు నేను కూడా కౌన్సిలర్, మా వార్డులో చనిపోయిన అతనికి 30 సంవత్సరాలు సార్. నేను బాగా చెప్పేది అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు DCCB బ్యాంక్ లో. అతను ఇప్పటి వరకు హెల్త్ ఇష్యూనే లేదు. ఈ మధ్య కూడా హెల్త్ ఇష్యూ చేసుకున్నాడు, హెల్త్ చెకప్. అతనికి పెళ్లి కూడా సెటిల్ అయింది. అతను వారం రోజులు పొద్దు స్లిమ్ అవుతామని జిమ్కి వచ్చినాడు. ఇంతకుముందు వాకింగ్ చేస్తా ఉన్నాడు. జిమ్కి వస్తేనే చనిపోతే మాకు ఎవరిపైన అనుమానం రావాలి? మీరు చెప్పండి సార్. పోనీ మనం కన్ఫ్యూజన్ కదా సార్. 1 వీక్ అయింది సార్. సరే దీనికి టెక్నికల్ గానే అన్ని డాక్టర్తో మాట్లాడదాం. CC ఫుటేజ్ ఉంది, అర్థమైందా? ఈడేమన్నా హెవీ చేపించినాడా అనేది మన దగ్గర అన్ని ఫుటేజ్ ఉంటుంది, అవి వెరిఫై చేద్దాం. సెకండ్ థింగ్, మనం ఊరికే హెల్తీగా ఉన్నాడు. ఇప్పుడు డైలీ షటిల్ 25 years ఓల్డ్ కూడా చచ్చిపోతున్నారు. కరెక్టే సార్. దాన్ని ఏం చేస్తారంటే మాకు న్యాయం చేస్తారు. దయచేసి వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళ పేద కుటుంబము వాళ్ళకి ఏదైనా అమౌంట్ తీసి ఒకే అబ్బాయి సార్. అవును సార్. అవును సార్. కరెక్టే.
ఇప్పుడు అతను బీద కుటుంబం అని చెప్పి పక్కన వాడు డబ్బులు అవును సార్ ఇవ్వకపోతే మిమ్మల్ని చెప్పలేదు సార్ సార్, నేను వెరిఫై చేసి అన్యాయంగా ఏం అవసరం లేదు సార్. 100% ఫిట్ గా ఉన్న అబ్బాయి చనిపోయినాడు కదా సార్ వచ్చి. అవును ఫిట్ గా ఉంటే మరి జిమ్ కిందకి వచ్చాడు. సార్ ఫిట్ అలా కాదు సార్ జిమ్ ఇప్పుడు పిల్లలు ఎందుకు వస్తారంటే నరాలంతా బాగుండాలి ఇట్లా చేసుకుంటే బాగా కట్స్ దానికి తగిన విధంగా వాళ్ళు జాగ్రత్తలు అంతే తీసుకుంటారు సార్, ఇంకేం లేదు చేయించాలా? అవును ఈ బరువులు ఎత్తినాను కొద్దిగా ఆయాసంగా ఉంది. కాదు, దానికి వీడియో ఉంటుంది ఏమన్నా చెప్పడం ఓకే, ఓకే. చెప్పింది నేను మీకు చెప్తున్నా సరే ఓకే. ఆయాసంగా ఉంది. సీసీ ఫుటేజ్ ప్రతి అవును ఒక్కరికి సార్, కావాలి అందుకు కదా. సరే కొంచెం ఆయాసంగా ఉంది నీరసంగా ఉంది టెంకాయ తాగమంటే వాళ్ళిద్దరు కూర్చొని టెంకాయ తాగితే అలాగే పడుతుంది చూద్దాం బ్రో. మా పలమనేరు వీరరాఘవ వీధిలో గల మా మామ మల్లికార్జున శెట్టి గారి కుమారుడు విశ్వనాథ్ డిసిసి బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. అతను గత వారం రోజులుగా జిమ్కి వెళ్తున్నాడు కొత్తగా. ఈ జిమ్ సెంటర్లో జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా బరువులు ఎత్తాడు. అక్కడ వాంతులు 2 సార్లు అయినాయి. వాంతులు అయినప్పుడు మధ్యలో మళ్ళీ వాటర్ తాగాడంట. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బయట వచ్చి ఒక టెంకాయ తాగడం వల్ల చనిపోయినాడు. ఇప్పుడు ఈ జిమ్ సెంటర్లో కోచ్ ఉన్నారా లేదా ముఖ్యంగా నేను పలమనేరు జిమ్ అసోసియేషన్ వాళ్ళని అడుగుతున్నాను. నేను కోచ్ లేకుండా జిమ్ సెంటర్లు ఎలా నడిపిస్తారు? ఆ జిమ్ సెంటర్లో 2000 కడితే మామూలు ట్రైనింగ్ ఉంటుంది, 4,500 కడితే విత్ జిమ్ ట్రైనర్తో ఉంటుంది. ఇప్పుడు జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడిపించద్దండి. ఇతను తక్కువ వయసు 30 సంవత్సరాలు అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి ముఖ్య కారణం ఏమి? ఈ జిమ్ సెంటర్ యాజమాన్యాలందరూ కూడా దీన్ని గ్రహించి మంచి కోచ్ని పెట్టుకొని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఇలాంటి మంచి సలహాలు ఇస్తే జిమ్ సెంటర్లో జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడపకపోవడమే మంచిది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము. దయచేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని కోరుతున్నాను. ది వర్కౌట్ జోన్ అంట. மனுஷனா காலையில யாராவது நீங்க இந்த ஒர்க் அவுட் பண்ணி அதுக்கப்புறம் அங்கே போய் கண்டாக்ட் பண்ணாது வெயிட் பண்ணிட்டு But actually, the boy came around 6:30 inside the gym, and he did only right cardio workouts, and he felt tired. He went outside and vomited, and he came and sat down for 20 minutes. 15-20 minutes he sat down. Then he told, "I'm okay," and he left the gym around 7:30, 7:40 like that. We have the CCTV footages also. I have shared it.